అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. కుంభమేళాకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో అసలు కుంభమేళా అంటే ఏంటి, కుంభమేళా ఎలా ఏర్పడుతుంది, అసలు కుంభమేళాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ నదులకి కుంభమేళా జరుగుతుంది, కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ ఏమిటి, దాని విశిష్టత ఏమిటి అనేటువంటి ఈ ప్రతి అంశాన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనం తెలుసుకుందాం. మరొక్కసారి అందరికీ కుంభమేళా ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. కుంభమేళా అనేది చాలా ప్రత్యేకమైనది. కుంభమేళా మనకి మన పురాణాల ప్రకారం, కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథల ప్రకారం అసలు ఇలా ఏర్పడింది. పూర్వం దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేసి అమృత భాండం కోసం ప్రయత్నం చేయడం. ఇలా ప్రయత్నం చేసిన తర్వాత మనకి పాల సముద్రం నుంచి అమృత భాండం వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అమృత భాండం నాకు కావాలని దేవతలు రాక్షసులు కూడా కొట్టుకోవడం జరిగింది. వారి మధ్య 12 రోజులు యుద్ధం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దేవతలకి 12 రోజులు, ఇక్కడ మనకి భూలోకంలో 12 సంవత్సరాలుగా సూచిస్తారు. అలా వారి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ అమృత భాండంలోంచి 4 చుక్కలు భూమి మీద పడ్డాయని కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ మనకి స్పష్టంగా తెలియజేసింది. ఈ పౌరాణిక కథ ఆధారంగా ఆ 4 చుక్కలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ 4 ప్రాంతాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఆ 4 చుక్కలు పడినటువంటి ప్రాంతం ఏంటంటే, మొట్టమొదటిది పడినటువంటి ప్రాంతం హరిద్వార్. హరిద్వార్ క్షేత్రం మనకి గంగా నది, అలకనంద, భాగీరథి 2 కూడా దేవప్రయాగ్ వద్ద గంగగా మారడం. దేవప్రయాగ్ దగ్గర నుంచి పూర్తి గంగగా మనకి ఏర్పడి గంగా ప్రవాహం మనకి ఎక్కడైనా లభిస్తుందంటే అది హరిద్వార్ క్షేత్రంలో కనపడుతుంది. అటువంటి మోక్ష క్షేత్రమైనటువంటి హరిద్వారులో మొట్టమొదటి బిందువు పడడం చేత అక్కడ కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ చుక్క మనకి ప్రయాగ క్షేత్రంలో పడింది. ప్రయాగ క్షేత్రం ఏంటంటే గంగా యమున యొక్క సంగమ ప్రాంతం. అలాగే అక్కడ సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అందుకనే ఇది త్రివేణి సంగమం అని. ఇక్కడే అమృత భాండంలోంచి ఒక బిందువు పడడం చేత మనకి ఈ త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రంలో కూడా కుంభమేళా జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాగ క్షేత్రంలో ఖచ్చితంగా ప్రతి 12 ఏళ్ళకి కుంభమేళాని చాలా విధిగా నిర్వహిస్తారు. అందులో ఈ 2025లో మనకి కుంభమేళా ప్రయాగ క్షేత్రంలో జరగడం విశేషం. ఇంకా మూడవది ముఖ్యమైనది, గోదావరి నది పుట్టినటువంటి నాసిక్ ప్రాంతం వద్ద, ఎక్కడైతే త్రేతాయుగంలో రాములు వారు సీతమ్మ వారు కూడా అక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతం అది. అటువంటి నాసిక్ క్షేత్రంలో గోదావరి నదిలో 3వ అమృతం బిందువు పడినట్టుగా, అందువల్ల అక్కడ కూడా కుంభమేళాని జరుపుకున్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఇంకా 4వది 12 జ్యోతిర్లింగాల్లో చాలా ముఖ్యమైనదైనటువంటిది, భారతదేశానికి సెంటర్ పాయింట్ అయినటువంటి ఉజ్జయిని క్షేత్రం. ఉజ్జయిని క్షేత్రం మందిరం పైన సూర్యుని యొక్క రూపం ఉంటుంది. సూర్యుడికి ప్రతీకగా, నవగ్రహాల్లో మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రతీకగా కూడా ఉజ్జయిని గురించి చెప్పడం జరుగుతుంది. అటువంటి ఉజ్జయిని క్షేత్రంలో ఉన్నటువంటి క్షిప్రా నదిలో 4వ చుక్క పడడం చేత ఈ ఉజ్జయిని క్షేత్రానికి ఈ 4 హరిద్వారు, ప్రయాగ, నాసిక్ మరియు ఉజ్జయిన్ అంటే 2 గంగా నదికి సంబంధించినటువంటి ఒకటి గంగా నది, ఒకటి గంగా యమునాకి సంబంధించినటువంటిది, 3వది గోదావరి, 4వది క్షిప్రా. ఇలా ఈ 4 రకాలైనటువంటి నదులు సంబంధించినటువంటి విశేషాలు కలిగి ఉన్నటువంటి మేళాగా ఇది కుంభమేళా అని చెప్పడం జరిగింది.
ఇలా ఈ 4 నదులకి కుంభమేళా మనకి జరుగుతుంది. అయితే ఈ కుంభమేళా మనకి ఎప్పుడెప్పుడు ఎలా సంభవిస్తుందంటే, మనకి కుంభమేళాలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పారు. పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. ఏ నదికి అయితే ముఖ్యంగా ఈ 4 ప్రాంతాల్లో ఏ ప్రాంతానికైతే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి అవుతుంటే దాన్ని పూర్ణ కుంభమేళ అన్నారు. అంటే ఒక ప్రయాగకి ఈ సంవత్సరం 2025లో కనుక కుంభమేళా జరిగితే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత అంటే 2037 సంవత్సరంలో మళ్ళీ అదే ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. ఇలా జరిగితే దీన్ని పూర్ణ కుంభమేళా అని చెప్తారు. రెండోది అర్ధ కుంభమేళా, అంటే 6 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగితే దాన్ని అర్ధ కుంభమేళా అని చెప్పడం జరిగింది. ఇంకా మహాకుంభమేళా అంటే 12x12 ఇలాగ 144 ఏళ్ళకు ఒకసారి ఒక ఆ జ్యోతిష్య గణనం ప్రకారం వచ్చేటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఈ మహాకుంభమేళా కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ కుంభమేళాలు జ్యోతిశాస్త్ర గణనాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా జ్యోతిశాస్త్ర గణనం ఆధారంగా అసలు ఈ కుంభమేళాలు ఎప్పుడెప్పుడే దేనికి ఎలా ఏర్పడతాయి అనేటువంటిది కొంచెం మనం దాన్ని గమనించినట్లయితే ఈ రకంగా ఉంది. బృహస్పతి మేషరాశిలో కనుక ఉండి సూర్యుడు కనుక మేషరాశిలో ఉన్నట్లయితే అది గంగా నదికి హరిద్వార్లో కుంభమేళాగా చెప్పబడింది. అలాగే బృహస్పతి కనుక వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర కుంభరాశిలో సంచారం చేస్తున్న సమయం ఏదైతే ఉందో అది ప్రయాగ క్షేత్రానికి కుంభమేళాగా చెప్పబడింది. ఇంకా బృహస్పతి కనుక సింహరాశిలో ఉండి సూర్యుడు కర్కాటక సింహరాశిలో అదే సమయంలో చంద్రుడు కూడా కర్కాటక సింహరాశిలో కలిసి సంచరించినటువంటి సమయం ఉన్నట్లయితే అది గోదావరి నదికి నాసిక్ క్షేత్రంలో కుంభమేళాగా చెప్పబడడం జరిగింది. ఇంకా బృహస్పతి సూర్యుడు చంద్రుడు కనుక తులారాశిలో ఉన్నట్లయితే అది క్షిప్రా నదికి కుంభమేళాగా కూడా చెప్పడం జరిగింది. ఈ రకముగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి కుంభమేళాలు ఎప్పుడెప్పుడు ఏర్పడతాయో కొంత చెప్పడం జరిగాయి. అయితే ఈ పూర్ణ కుంభమేళాలు అర్ధ కుంభమేళాలకి సంబంధించినటువంటి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అనేక క్యాలిక్యులేషన్స్ ఆ రవి చంద్ర బృహస్పతి యొక్క కాంబినేషన్స్ మీద కొంత ఏర్పడడం, దాని మీద కొంత భేదాభిప్రాయాలు సదాభిప్రాయాలు పండితాభిప్రాయాలు కూడా జరిగి దాని ప్రకారం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక 2025 సంవత్సరం మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మహాకుంభమేళ మనకి ఈ సంవత్సరం జరుగుతుందో ఇది ప్రయాగ క్షేత్రానికి జరుగుతుంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగగణితం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. అలాగే మనకి జనవరి 13, 14, 15 ఈ సమయానికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అవడం చేత జనవరి 13 నుంచి మకర కుంభరాశిలో మనకి 2 నెలల పాటు సూర్యుడు ఏదైతే సంచరిస్తాడో ఈ 2 నెలల సమయం ప్రయాగ క్షేత్రానికి కుంభమేళా వచ్చింది. అందుకనే ఈ 2 నెలలు కుంభమేళా చాలా పవిత్రంగా చేస్తారు. అందువల్ల ఈ సమయంలో ఎవరైతే ఈ ప్రయాగ త్రివేణి సంగమ క్షేత్రంలో కుంభమేళా స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరంలో జనవరి 13 నుండి 2 నెలల పాటు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం, పుష్యమాసం, మాఘమాసం, మహాశివరాత్రి వరకు కూడా ఈ కుంభమేళా జరుగుతుంది. అందులోనూ ఈ సమయంలో కొన్ని పవిత్ర దినాలు పుష్య పౌర్ణమి, అలాగే మాఘమాస శుక్లపక్ష పంచమి, మాఘమాస శుక్లపక్ష సప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, ఇదే కాకుండా మహాశివరాత్రివి ఈ సంవత్సరం వచ్చినటువంటి మహాకుంభమేళాలో అత్యంత పవిత్ర దినాలుగా కూడా ఆ రోజు ప్రత్యేకంగా స్నానాలు చేయడం,
దానివల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇది కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ. కుంభమేళాకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఈసారి 2025 సంవత్సరంలో మనకి మహాకుంభమేళా ఏదైతే ఉందో అది ప్రయాగ క్షేత్రం జరుగుతుంది. మామూలుగా ప్రయాగ క్షేత్రం మనకి గంగా, యమున మరియు అంతర్వాహినిగా సరస్వతి 3 ప్రవహించేటువంటి త్రివేణి సంగమ ప్రాంతం. ప్రయాగ క్షేత్రం ఎప్పుడైనా వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం ఆచరించవలసినటువంటి క్షేత్రం. అలాగే మనకి ప్రయాగ చాలా అత్యంత పవిత్రమైన క్షేత్రంగా కూడా పురాణాలు తెలియజేశాయి. అటువంటి ప్రయాగ క్షేత్రంలో, అందులోనూ ప్రయాగ క్షేత్రంలో శక్తిపీఠం ఉంది మనకి. అలోపి దేవిగా అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మనకి ప్రయాగ క్షేత్రంలో ఉంది. ప్రయాగ క్షేత్రానికి శంకరాచార్యులు వారు అనేక సార్లు వెళ్ళినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అటువంటి ఈ ప్రయాగ క్షేత్రంలో, అందులో కాశీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాగలో గంగ స్నానం చేసి ప్రయాగలో గంగ నీళ్ళని తీసుకునే కాశీ రామేశ్వర యాత్ర, కాశీ యాత్ర వంటివి చేయడం మనం నిత్యం చూస్తాం. ఇటువంటి ప్రయాగ క్షేత్రంలో ఎప్పుడు స్నానం ఆచరించినా అది పవిత్రమే. అందులోనూ ఈ కుంభమేళా జరిగేటువంటి సమయంలో స్నానం ఆచరించడం అత్యంత పవిత్రంగా భావించాలి. ఇంకొక విశేషం ఏంటంటే, అసలు ఈ ప్రయాగ క్షేత్రంలో ఈ కుంభమేళా జరిగేటువంటి సమయం ఏదైతే ఉందో ఉత్తరాయణ కాలం, సూర్యుడు మకర కుంభరాశిలో ప్రవేశించి ఉన్నటువంటి సమయం. ఉత్తరాయణ సమయంలో గంగా స్నానం, అందులోనూ త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి నదుల కలిసి ఉన్నటువంటి ఈ సమయంలో స్నానం ఆచరించడం అత్యంత ఉత్తమంగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మాఘమాసం, మనకి మాఘమాసం స్నానాలకి ప్రతీక. ఏ వ్యక్తి అయినా సరే మాఘమాసంలో ఏ నదిలో స్నానం ఆచరించినా, గంగా యొక్క పేరు తలుచుకుని స్నానం ఆచరించినా వారికి మాఘమాస పుణ్య స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి మాఘమాసంలో ఈ త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి ప్రయాగ క్షేత్రంలో ఎవరైతే మహాకుంభమేళాలో, ఈ కుంభమేళాలో కనుక స్నానం ఆచరిస్తే దానికి లభించేటువంటి ఫలితం 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఇలా 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ పూర్ణ కుంభమేళాలో, మహాకుంభమేళాలో ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఉత్తరాయణ కాలంలో, అందులోనూ పుష్యమాసంలో, మాఘమాసాల్లో కనుక విశేషంగా స్నానం ఆచరించినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయని కుంభమేళాకి సంబంధించినటువంటి పురాణ కథలు తెలియజేస్తున్నాయి. శంకరాచార్యులు వారి సమయం నుంచి ఈ కుంభమేళా అనేటువంటిది ఆచారంగా వచ్చిందని, యోగీశ్వరులు ప్రతికి 12 సంవత్సరాలు చాలా ముఖ్యమని, వారు ఎవరైతే గురువుపదేశం పొందాక 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత వారికి అది ఒక పుష్కర కాలం, ఆ 12 ఏళ్ల కాలం అనేటువంటి దానికి సంకేతంగా కూడా కుంభమేళాన్ని నిర్వర్తించుకుంటారని కూడా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి ఈ 12 సంవత్సరాల పుణ్యకాలం ఏదైతే ఉందో ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి కాలం చాలా ప్రత్యేకం, చాలా విశేషం. ఈ రకంగా ప్రయాగ వంటి క్షేత్రం, అందులోనూ ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో గనక ఈ కుంభమేళా వంటివి జరిగేటువంటి సమయంలో ఎవరైతే సంకల్ప సహితంగా స్నానం ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, దానివల్ల పుణ్యం లభిస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. అసలు కుంభమేళాలో ఏ వ్యక్తి అయినా ఏం చేయాలి, ఎలా ఆచరించాలి అంటే, కుంభమేళా జరిగేటప్పుడు ఆ పుణ్యనది దగ్గరికి వెళ్ళి పుణ్యనది స్నానాన్ని ఆచరించమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కుంభమేళా స్నానం ఎలా ఆచరించాలి అంటే, భక్తి శ్రద్ధలతో సంకల్ప సహితంగానే కుంభమేళా స్నానం ఆచరించాలి. కుంభమేళా జరిగేటప్పుడు ఇంటి అందు కానీ, మీరు నివసించేటువంటి ఆ హోటల్ కానీ, లేదా ఎక్కడైతే ఉన్నారో ధర్మశాలలో కానీ, లేదా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ముందు శుభ్రంగా స్నానం ఆచరించి, మగవారు పంచె వంటివి కట్టుకుని
స్త్రీలు వారికి సౌకర్యమైనటువంటి చీర మరియు సౌకర్యమైనటువంటి వస్త్రధారణ కట్టుకుని భక్తి శ్రద్ధలతో నది వద్దకు వెళ్ళాలి. ఎక్కడైతే ప్రయాగ త్రివేణి సంగమంలో ఈ యొక్క కుంభమేళా స్నానం జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని నమస్కరించి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి స్మరే పుండరీకాక్షం సమాహ్యాభ్యంచరం సుజి అని ఆ యొక్క నీళ్ళతోటి మనం పవిత్రమయ్యి 3 మూలకలతో స్వచ్ఛతని పాటిస్తూ సబ్బులు షాంపూలు వంటివి వాడకుండా సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరించాలి. కుంభమేళా స్నానాన్ని భక్తి శ్రద్ధలతో సంకల్ప చెప్పుకుని ఎవరైతే ఈ రకంగా ఆచరిస్తారో పెళ్ళైన వారు భార్యాభర్తలు కలిసి వారి యొక్క పై వస్త్రాన్ని అలాగే ఆడవారి యొక్క చీర కొంగి ముడి వేసుకుని కలిపి స్నానం ఆచరించడం శాస్త్ర సమ్మతం. అలాగే ఆచమనం వంటివి చేసి సంకల్పం అవి చెప్పుకుని ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారికి కుంభమేళాలో స్నానం ఆచరించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఈ రకంగా ఆచరించినటువంటి వారికి పాపాలు నశిస్తాయి. కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతంలో మలమూత్ర విసర్జన వంటివి ఆ నదుల్లో వంటివి చేయడం, అవహేళన వంటివి, అలాగే వెకిలి వేషాలు వంటివి, లేదా ఒకరిని ఒకరు ఒక మాటలు అనుకునేటువంటివి, లేదా నదులలో ఆటలు వంటివి ఆడకూడదు. ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. భక్తి శ్రద్ధలతో కుంభమేళా స్నానాన్ని ఆచరించాలి. ఎవరైతే భక్తితో సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే పాపాలు నశిస్తాయి, పుణ్యం లభిస్తుంది. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, మనం భక్తితో గనక సంకల్ప సహితంగా ఇలా నదులలో పుణ్య నదుల్లో సరైన సమయంలో స్నానం ఆచరించడం చేత, అలాగే స్నానం ఆచరించి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టడం చేత, వారిని స్మరించుకోవడం చేత, అలాగే నదులన్నింటినీ స్మరించుకోవడం చేత ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత పుణ్యం లభించి పాపాలు నశిస్తాయి. దాని ద్వారా మనిషి మళ్ళీ తిరిగి ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచన ఇందులో ఉంది. ఇదే కాకుండా ఈ కుంభమేళా వంటి పుణ్య స్నానాల వల్ల మనిషికి భక్తి కలుగుతుంది. భక్తి వల్ల పాపాలు చేయాలనేటువంటి ఆలోచనే తొలగుతుంది. అలాగే ఈ భక్తి జ్ఞానానికి మార్గం అవుతుంది. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి మార్గమే మోక్షానికి దారి చూపిస్తుంది. కాబట్టి మనం కుంభమేళాలో పుణ్య స్నానాలు గనక భక్తితో ఆచరించడం చేత మనకి జ్ఞానము మోక్షము లభిస్తాయని మాత్రం సూచిస్తూ, ఈ రకంగా ఎవరైతే కుంభమేళాలో పుణ్య నదీ స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తున్నాను. అలాగే నదులని కలుషితాలు వంటివి మాత్రం ఈ సమయంలో చేయకూడదు. ముఖ్యంగా ఇంటిలోనే స్నానం చేసి ఆ పుణ్యనదికి వెళ్ళి అక్కడ సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరించడం, అలాగే ఆ నదుల వద్ద దీపాలు వంటివి వెలిగించినప్పుడు ఆ నది అపవిత్రం కాకుండా నదిని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడం, అలాగే ఎక్కడైతే కుంభమేళా స్నానం వంటివి ఆచరించామో అందులో సబ్బులు షాంపూలు వంటివి వినియోగించకుండా ఉండడం, నది కింద ఉన్నటువంటి మట్టితోటి మాత్రం స్నానం చేయడం వంటివి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభమేళాలో మనం ఆచరించవలసిన విషయాలు: కుంభమేళాలో స్నానం, దానం, జపం, తపం, హోమం ఈ 5 అంశాలు చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయితే కుంభమేళా జరిగేటువంటి ప్రాంతంలో, నదీ పరివాహక ప్రాంతంలో పుణ్య నదీ స్నానాన్ని ఆచరిస్తారో, దేవతలకి, పితృదేవతలకి, ఋషులకి తర్పణాలు వదులుతారో, అలాగే గతించినటువంటి పితృదేవతలకి పితృకర్మలు వంటివి ఆచరిస్తారో, అలాగే కుంభమేళా జరిగేటువంటి సమయంలో, కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాలలో ఎవరైతే దాన ధర్మాలు వంటివి చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. షోడశ దానాల్లో ఏ దానమైనా, పుస్తక దానం దగ్గర నుంచి
గోదానం, భూదానం, సువర్ణదానం, లేదా మనకు ఉన్నటువంటి నవధాన్యాలు, అన్నదానం, వస్త్రదానం వంటి ఏ దానమైనా కూడా వారు ఆచరించుకోవడం చేత మామూలు రోజుల్లో చేసేదానికన్నా విశేషమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది. అందులో ప్రయాగ వంటి క్షేత్రం, త్రివేణి సంగమం వంటి క్షేత్రం, గంగానది ఒడ్డున ప్రాంతంలో కనుక ఇవి ఆచరించినట్లయితే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా కుంభమేళా జరిగేటువంటి సమయంలో సాధువులకి భోజనాలు వంటివి పెట్టడం, అన్నదానం వంటివి ఆచరించడం, అలాగే ఈ కుంభమేళా జరిగేటప్పుడు విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటివి పారాయణం చేయడం, శివారాధన, విష్ణుమూర్తిని పూజించుకోవడం వంటివి చేసుకోవడం, అష్టోత్తర శతనామం వంటివి చేసుకోవడం, యోగులు అంటే వారు ధ్యానం వంటివి ఈ సమయంలో ఆచరించడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వారికి ఆ యొక్క త్రివేణి సంగమం, కుంభమేళ యొక్క పవిత్రత వల్ల విశేషమైనటువంటి శక్తి ప్రభావం చేత అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయని తెలియజేస్తూ, ఈ రకంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కుంభమేళాన్ని ఆచరిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పాపాలు నశించి పుణ్యము కలిగి ఆ పుణ్యము ద్వారా మరింత శుభ ఫలితాలు జీవితంలో పొందుతాయని మాత్రం సూచిస్తున్నాను. మరొక్కసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఇలా 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రం, త్రివేణి సంగమం, ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉత్తరాయణ కాలం, అలాగే మాఘమాసం వంటివి ముడిపడి ఉన్నటువంటివి. అందులోనూ ఈ సమయంలో రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, శివరాత్రి, అలాగే మకర సంక్రాంతి, భోగి వంటి పండుగలు ఈ కుంభమేళా జరిగేటువంటి సమయంలో ఆ సమయంలో అక్కడ ఉండడం, ఇలాంటి సమయంలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడం చాలా పవిత్రంగా మాత్రం సూచిస్తూ, ఇలా కుంభమేళా స్నానాలు ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ కుంభమేళా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ, నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని తెలియజేస్తూ, ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ చేతనానంద భారతి స్వామినే నమః. సదానంద రూపం ప్రకాశస్వరూపం నిరంతర ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ రుచైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవామస్మి. అందరికీ మరొక్కసారి ఈ మహాకుంభమేళాకి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.